బస్సులల్లా రైళ్ళల్లా విమానాలల్లా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు వచ్చిన సీట్లు మనకు నచ్చవు. ఇక రైళ్ళల్లోనైతే నెరి అధ్వానం ఉంటుంది. బాత్రూమ్ల కాడ డోర్ల కాడ సీట్లు వచ్చిన వాళ్ళకు అచ్చిపేటోళ్ళతోటి తిప్పలే ఉంటుంది. అయినా కూడా అడ్జస్ట్ అయిపోతుంటాం. టీసీని బతిలాడుకుంటే ఇంకేదన్నా సీట్ ఉంటే అడ్జస్ట్ చేయమంటే చేస్తారు. ఇంకొందరేమో మా కుటుంబానికి సీట్లు ఒక్క కాడ రాలేదు, మీరు మా సీట్లకు పోతే మేమంతా ఒక్క కాడనే ఉంటామని బతిలాడుకుంటే సరే అని కొంతమంది ఇస్తారు. ఇంకొందరు లేలే మా సీట్లల్లో మేమే ఉంటామని అంటారు. ఏదైనా మాట తీరును బట్టి ఉంటుంది కదా వల్ల. కానీ ఒక ఆడ ఎమ్మెల్యే సీటు కావాలని అడిగితే ఇయ్యలేదని ఏకంగా మూతి పనులు రాలగొట్టిర్రు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ గారి దగ్గర మామూలు మంచితనం లేదు కదా. వందే భారత్ ట్రైన్లో కూడా వట్టనంత మంచితనాన్ని నింపుకొని తిరుగుతున్నాడు సారు. మొన్న ఈ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ భార్యా పిల్లలతోటి కలిసి భోపాల్ నుంచి ఢిల్లీకి పోయేందుకు వందే భారత్ ట్రైన్ ఎక్కిండట. అయితే వాళ్లకు సీట్లు వెనకాల వచ్చినాయట. నాకు ముంగడి సీట్లు కావాలని ముంగడ కూర్చున్న ప్యాసింజర్ను పోయి అడిగిండట. మా సీట్లు ఎనుకున్నాయి, మీరాడ పోయి కూర్చొని మాకు ఈ సీట్లు కావాలని ఎమ్మెల్యే అడిగితే అట్లెట్లు ఇస్తామండి, లేదు మేము కూడా బుకింగ్ చేసుకున్నాం కదా అని లేవనని చెప్పిండట ప్యాసింజరు. ఇక ఎమ్మెల్యేకు ఏడలేని కోపం వచ్చింది. ఎంబడే అనుచరులను పిలిపించి సీటీఎన్ ప్యాసింజర్ను పెక్క దాన్ని ఇచ్చిండు. పాపం ఆ ప్యాసింజర్కు మస్తు దెబ్బలు తాకినాయి, ముక్కు వలిగింది, బట్టలని రక్తంతో దడిచినాయి. మా ఎమ్మెల్యే అన్న సీట్ అడిగితే ఇయ్యవారా అనుకుంటా ఎట్లా పడితే అట్లనే కొట్టిరు. ఇక భోపాల్కు పోయినాక రైల్వే పోలీసులకు ఫిర్యాదు అయింది ఆ ప్యాసింజర్ అన్న. ఎమ్మెల్యే సీటే గెలిచినోని రైల్వే సీట్లు పట్టలేనన్న కాన్ఫిడెన్స్ తోటి పబ్లిక్ సీట్లు కూడా నాయే అనుకుంటున్నాడో ఏందో మరి ఎమ్మెల్యే సాబు.